ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగితే వాటిని పరిశీలించి ప్రజలకు తెలియచేయడం ప్రతిపక్ష నాయకుడిగా తమ బాధ్యతని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి పంచాయతీలోని సుందరయ్య కాలనీలో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి అవినీతి చేశాడంటూ తమ దృష్టికి రావడంతో శ్మశాన వాటికను పరిశీలించడానికి వెళ్తున్న తమను పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. ఆ స్థలాన్ని ప్రజలందరికీ చూపించడము, ఆ అవినీతి రామాయణాన్ని ప్రజలకు చూపించడం ఇష్టం లేదు కాబట్టి నిర్బంధించడం, బలవంతంగా నిర్బంధించడం, ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. ఎవరమైనా మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా పోయే పరిస్థితి ఉంది. పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించే అధికారం ఉంది. ఇది ఇక్కడ అవినీతి జరిగింది, ప్రజలు ధనాన్ని ఒక 40 లక్షలు 50 లక్షలు స్వాహా చేసినారు అని అంటున్నారు. మరి చూద్దాం, ఆ ప్రాంతాన్ని పరిశీలిద్దాం. నిజంగా భూమి లెవెలింగ్ జరిగిందా, జరగలేదా, జరిగితే ఏ మేరకు జరిగింది, ఏ మేరకు జరగలే అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన పిమ్మట పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు చెప్పడం అనేది సమంజసము అని ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడైనా భావిస్తాడు. మేము అదే భావించినాం. మేము అక్కడికి పోతే తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏంది? మమ్మల్ని అక్కడికి పోకుండా మా వాళ్ళను ఆపడానికి కావాల్సిన ప్రయత్నాల వెనుక ఉండే మర్మం ఏంది? మీరు తప్పు చేసినారనే కదా 47 లక్షలు మీరు డబ్బులు కొట్టేసినారు, అందుకు సంబంధించిన పని చేయలేదని.